రోడ్డు మీదకి ఏ దీక్ష లాంటిదో పోరాటం చేపిస్తే ఇప్పుడు లైక్ సునీత లాగా చేపిస్తే ఇప్పుడు సునీత అయిపోలేదా పని, అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నడిచింది. ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుంటది, కోర్టులో చేరాల్సింది అప్పుడే ఇష్యూ. బట్ ఎలా జరిగింది, ఈ అమ్మాయితో అట్లాగే 4-5 సార్లు తిప్పడం ఇట్లాంటివి ఏమైనా చెయ్యొచ్చు. కానీ ఈ అమ్మాయి ఎదురు తిరిగింది. వైసీపీ వాళ్ళు కాస్త ముందస్తు వ్యూహం పన్నారనే కంటే కూడా లేటుగా కళ్ళు తెరిచిన వాళ్ళ అదృష్టం బాగుంది, ఒక రకంగా అదృష్టం బాగుంది. వీళ్ళు లేదా వెళ్ళినటువంటి వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయి ఉంటారు. నీకు ఇంత సాయం అంత సాయము పైనుండి గనక పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఏ ₹1 ఇస్తామని ఉంటే వేరుగా ఉండేదేమో తెలియదు మనకి. ఏ 10 లక్షలు లేకపోతే మిమ్మల్ని చూసుకుంటామంటే వీళ్ళకి అంతగా పెద్దగా ఇది ఉండదు అక్కడ బేసిక్. కానీ నిజాలు బయటకు రాలేకపోయావు సార్. ఇప్పుడు ఆమె గనక బయటకు వచ్చి మాట్లాడకపోతే, ఎందుకంటే అతను మాట్లాడాడంట, అందరి పేర్లు చెప్పాడు, గుర్తుపెట్టాడు. అంటే ఒక రకంగా నిజంగా టైర్ ఎక్కేసి నుజ్జు అయిపోతే ఈడ్ చేస్తే స్పాట్ లో చనిపోవాలి. అంబులెన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కిన తర్వాత కూడా మాట్లాడాడు, తర్వాత వీళ్ళు మనుషులు ఎక్కారు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, నాకు అనుమానం వస్తుందంటే ఆయన బ్రతకాల్సిన మనిషే, ఉండాల్సిన మనిషే చనిపోవాల్సి వచ్చిందా, అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు అది పెద్ద మేజర్ డౌట్ గానే ఉంది ఆ మాటలను బట్టి చూస్తాం. అంటే ఇక్కడ నేను అంటుంది అదే, సరైన డాక్టర్లతో ఉండాలి, లేదా చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రభుత్వం డాక్టర్లతో చెప్పించి ఉండాల్సింది. ఇక్కడ దాంట్లో చెప్పింది ఏంటి, వీళ్ళు చూపించింది నిన్న జగన్ ఇన్వాల్వ్మెంట్ అని ఎవరో ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు. అతను ఏం చెప్పాడు, నేను